ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఇది కొత్త సామెత. రేవంత్‌కి సూట్ అవుతది. ఇదివరకు ఒక్క దెబ్బకి 2 పిట్టలనేవాళ్ళు. రేవంత్ ఆ సూత్రాన్ని 3 పిట్టలకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే, ఓ పక్కన స్థానిక ఎన్నికలు డిలే చేయించడం. బీసీ రిజర్వేషన్స్‌ని అడ్డం పెట్టి. తద్వారా ఇప్పుడు ఇదయ్యాక హైకోర్టు అయిపోయింది. హైకోర్టులో చాచి చెంపదెబ్బ కొట్టారు. ఇప్పుడు సుప్రీం కోర్ట్. అక్కడ అంతే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్‌లో ఇట్లా 70% దాకా అన్నటువంటి దాని మీదన అది అక్కడ ఇదవుతుంది. ఇంతకుముందే 4, 5 సార్లు కూడా కొట్టేసింది సుప్రీం కోర్ట్. కొట్టేసినా వీళ్ళు నడుపుతా ఉంటారు. ఇక్కడ ఇందులో ఈ బీసీ రిజర్వేషన్ పెరిగితే లాభపడే వాళ్ళలో ముస్లింలున్నారు. ఏవైతే ముస్లింల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు ఉన్నాయో, హిందూ కులాలే అటు కన్వర్ట్ అయ్యారో, వాళ్ళందరికీ ఇక్కడ రిజర్వేషన్స్ వచ్చేస్తాయి. తద్వారా ఆ బ్యాచ్‌నే అక్కడ ఎక్కువున్నారు జూబ్లీ హిల్స్‌లో. అటు వాళ్ళ ఇది పొందటం. రెండవది యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఏదో బీఆర్ఎస్ వాళ్ళు అతను ఇంతకుముందు రౌడీ షీట్ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కానీ జనం అవి పట్టించుకుంటున్నారా? రౌడీ షీట్ల నేర చరిత్రలని. కాబట్టి అతనికి టికెట్ ఇచ్చారు. అతనికి అక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు అనేది రెండో ప్లానింగ్. మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటోళ్ళు ఇతర ఎవరైతే ఉన్నారో తన అభిమానులు వీళ్ళందరినీ కూడా వీటికి గెలుపు అన్నటువంటి కాన్సెప్ట్ ప్రచారంలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడు. ఒక్క దెబ్బకి 3 పిట్టల కథ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి